హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజూస్ కిచెన్ ఇన్ ముంబై. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా స్టీమ్డ్ చికెన్ మోమోస్ ఎట్లా చేసుకోవాలనో చూసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బోన్లెస్ చికెన్ మిక్సర్లో వేసుకొని కొంచెం కీమాలాగా చేసుకుంటున్నా. చికెన్ని ఇట్లాగా కీమాలాగా చేసుకున్నాక అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా. ఎవరెస్ట్ చికెన్ మసాలా 1 స్పూన్, కారం 1 స్పూన్ అంతా, పసుపు, మిరియాల పొడి 1 స్పూన్ అంతా, గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూను, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కావాల్సినంత కట్ చేసి పెట్టుకుంటున్నా. అవి కూడా మిక్స్ చేసిన. అన్నీ అందులోకి మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ అంతా వైట్ వెనిగర్, 1 స్పూన్ అంతా డార్క్ సోయా సాస్. ఇప్పుడు కొంచెం హీట్ చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నా. రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ అంతా. అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు మోమోస్కి కావలసిన పిండి రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ అంతా మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం నూనె. ఇప్పుడు అన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. వాటర్ పోయకుండా ఫస్ట్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కావాల్సినంత వాటర్ పోసుకొని పిండి రెడీ చేసుకుంటున్నా. ఇట్లా చిన్న చిన్నగా ఉండలు చేసుకొని చిన్న చిన్న రొట్టెలు రుద్దుకుంటున్నా. ఇట్లా చిన్న చిన్నగా రొట్టెలు చేసుకున్న తర్వాత పూరీల కంటే చిన్న సైజ్ అంత రొట్టెలు చేసుకుంటున్నా. నేను ఇక్కడ పాప స్టఫింగ్ చేస్తుంది, నేను పూరీలు చేస్తున్నా. స్టఫింగ్ అన్నిటికీ స్టఫ్ అయిపోయిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న పూరీలా చేసుకున్నాం కదా, అందులో ఇట్లా ఒక్కొక్క స్పూన్ అంతా వేసుకొని స్టఫ్ చేసి పెట్టుకుంటున్నాం. నా దగ్గర స్టీమర్ లేదు, నేను ఇడ్లీ పాత్రలో ఇట్లా స్టీమ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకుంటున్నా. 1 గ్లాస్ అంతా వాటర్ పోసుకొని రెడీ చేసుకున్న మోమోస్ అన్నీ ఇట్లా పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని అన్నీ రెడీ అయిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ స్లో గ్యాస్ మీద పెట్టుకొని స్టీమ్ చేసుకుందాము. మీడియం గ్యాస్ మీద పెట్టి 15 to 20 మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఇంట్లోనే రెడీ అయ్యే మోమోస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.